ప్రస్తుతం ఇండియా సినిమా మళ్ళీ బయోపిక్స్ కు ఇంపార్టెన్స్ ఇస్తోంది. సౌత్ సైడ్ అబ్దుల్ కలాం, ఇళయరాజా బయోపిక్స్ లో ధనుష్ నటిస్తున్నాడు. నార్త్ సైడ్ సౌరవ్ గంగూలీ పాత్రలో రాజ్ కుమార్ రావు, బ్యాటిల్ ఆఫ్ గాల్వన్ చిత్రంలో సల్మాన్ ఖాన్ కూడా బయోపిక్ ట్రెండ్ లోకి అడుగుపెట్టారు. మరోవైపు హీరోయిన్స్ కూడా బయోపిక్స్ పై ఫోకస్ పెడుతున్నారు. సాయి పల్లవి దగ్గరికి 2 బయోపిక్ స్టోరీస్ వెళ్లాయి. ఎప్పుడైతే సాయి పల్లవి అటు రామాయణంలో సీతగా, మరోవైపు కల్కి సీక్వెల్లో దీపికా పదుకోనే పాత్ర కోసం ఎంపికైందో అప్పటి నుంచి పల్లవి దగ్గరికి ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్స్ వెళ్తున్నాయి. ఇటీవలే భారతీయ సంగీతాన్ని విశ్వవ్యాప్తం చేసిన ఎంఎస్ సుబ్బలక్ష్మి జీవితం ఆధారంగా తెరకెక్కే చిత్రంలో సాయి పల్లవి ప్రధాన పాత్రలో నటించబోతోందని ప్రచారం సాగుతోంది. ఇప్పుడు సంజయ్ లీలా బన్సాలి ప్లాన్ చేస్తున్న మధుబాల బయోపిక్ కోసం సాయి పల్లవి డేట్స్ కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయట. ఈ బయోపిక్ కోసం తొలుత సంజయ్ లీలా బన్సాలి, కియారా అడ్వాణీ, సయ్యారా హీరోయిన్ అనితా పడ్డా పేర్లు వినిపించిన బన్సాలి మాత్రం సాయి పల్లవిని తీసుకోవాలని ప్రయత్నిస్తున్నారట. నిజానికి బాలీవుడ్ మేకర్స్ చాలా కాలంగా మధుబాల బయోపిక్ తెరకెక్కించేందుకు ప్రయత్నిస్తున్నారు, కానీ కుదరడం లేదు. ఇండియన్ సినిమా సౌందర్య దేవతగా ఫేమ్ అందుకున్న మధుబాల 20 ఏళ్ల కెరియర్లో 60కి పైగా చిత్రాల్లో నటించారు. 36 ఏళ్ల మధుబాల సినీ వ్యక్తిగత జీవితం గురించి చాలా విషయాలను బయోపిక్ లో చూపించేందుకు ఇప్పుడు బన్సాలి సిద్ధమవుతున్నట్లుగా సమాచారం.